కన్యరాశి వారి యొక్క జీవితాశయం నెరవేరడం వల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉన్నాయో అవి తీరి లబ్ధి పొందుతారు. సహనంతో వ్యవహరించి కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యొక్క శ్రమ కూడా ఫలిస్తుంది. అనుకున్న వ్యవహారాలు కూడా సాఫీగా ముందుకు సాగుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా ఒక కొలిక వస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వారితో ఈ వారం వీరికి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం దక్కడం వల్ల ఈ వారం వీరు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా పొదుపు చేయాలి అన్నటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని కూడా ఈ వారం దాన్ని తీసుకుని ఆచరించే ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే అనుకోకుండా ఈ వారం వీరికి పెద్ద మొత్తంలో ఒక ఖర్చు ఎదురుకానుంది. కాబట్టి ఆ ఖర్చును తగ్గించుకోలేం. కాబట్టి దానికి సరిపడా వనరులను సమకూర్చుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ఈ వారం వీరు కాస్త ఉత్సాహంగా గడుపుతారు. వీరి పట్ల కుటుంబంలో ప్రత్యేక ఆదరణ కూడా లభిస్తుంది. వివాహాది వేడుకలలో ఈ వారం అంతా కూడా వీరు సందడిగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే కూడా గత వారం కంటే కూడా వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే కొంతమేర పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారం చేస్తున్నారు కాస్త కూర్చొని మాట్లాడుకోవడం చాలా మంచిది. కాకపోతే సాధ్యవంతులకు కూడా ఈ వారం కన్యరాశి వ్యాపారస్తులు సొంత నిర్ణయాలకే పెద్దపీట వేయడం చాలా మంచిది. ఆ తీసుకునే నిర్ణయాల గురించి వీరి యొక్క భాగస్వాములతో చర్చించడం, వారిని ఒప్పించే ప్రయత్నం చేయడం మరింత మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై అధికారులు ఈ వారం వీరికి ఎటువంటి పెద్ద బాధ్యతను అప్పగించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరి యొక్క సత్తా సమర్థతను నిరూపించుకునేందుకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు కళారంగం వారికి ఊహించని సన్మానాలు సత్కారాలు. ఇక కన్యరాశి మహిళల విషయానికి వస్తే గత కొంతకాలంగా కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం వీరికి తిరిగి పెరుగుతుంది. దీనివల్ల మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కన్యరాశి ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం అన్నపూర్ణమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.